సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. స్థానిక సమరానికి సిద్ధం కావాలి. చెవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని బీజేపీ చెవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా స్థాయి కార్యశాల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జిల్లా ప్రభారి జె శ్రీకాంత్, స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా, జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలు సిద్ధం కావాలని సూచించారు. చెవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, నాయకులు గాజుల శాంతు, బాలి శివకుమార్, కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్ కుమార్, జుంటిపల్లి వెంకట్, నాగారం మల్లేశం, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. जनता पार्टी, भारतीय जनता पार्टी जिला पार्टी सीनियर नायकुलु मनोहर सार गारिनि साधारणंगा वेदिकपैकी आह्वानिస్తున్నాం. అలాగే విజయవర్ధన్ గారు, అలాగే కేపీ రాజ్ గారు, అలాగే శంకర్ స్వామీజీ గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వామీజీ వచ్చేసేయండి. అలాగే చరణ్ గారు, అలాగే చరణ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు ఎవరు కూడా ఉన్నా, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శివరాజన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కావచ్చు, మీ అందరికీ కూడా రాష్ట్ర పార్టీ వెన్నంటి ఉంటుంది. కార్యకర్త ఎలక్షన్లు కాబట్టి మేమందరం కూడా పనిచేస్తామని చెప్పేసి మరి రాష్ట్ర కార్యశాలలో అక్కడ ఉండే మరి రాష్ట్ర నాయకులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి ధైర్యంగా దీన్ని క్షేత్రస్థాయిలో మనము ఆలోచన చేసి మరి ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ మనము దశాబ్దాల కాలంగా పైగా ఓడినా గెలిచినా మేము నిలబడతాం, భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుని ఉంటామని చెప్పేసి కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఇవాళ చాలా సీరియస్ గా ఎన్నికలు పోవాలనేటటువంటి ఆలోచనతో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ జిల్లా నలుగురు తీసుకుంటే అటు మల్పల్లిలో గతంలో ఎంపీటీసీగా అనేక రకాలైనటువంటి ఎన్నికలలో పార్టిసిపేట్ చేసినటువంటి చరిత్ర ఉంది. అటు మోమిన్పేటలో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఖచ్చితంగా మేము ఈసారి ఖచ్చితంగా ఎన్నికలలో గెలుస్తాం, నిలబడతామనేటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తా ఉన్నాం. ఒకవైపు కులచేవల్లో దాదాపు చాలా సంవత్సరాల నుంచి మన ప్రాతినిధ్యం ఉంది. ఇక్కడ కూడూరు కానీ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాలలో పెద్ద మొత్తంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ఈసారి సర్పంచ్గా, ఎంపీటీసీగా గెలిపిస్తామని చెప్పేసి ప్రజలే వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తాండూకు సంబంధించినటువంటి గతంలో చరిత్రలో ఎప్పుడు కూడా చూడనటువంటి మెజారిటీ మొన్న ఎంపీ ఎన్నికలలో మనం ఇక్కడ నుంచి 10,000 మెజారిటీని ఈరోజు సాధించి చూపించినాం. కాంగ్రెస్ పంచుకొట్టగా ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, వాళ్ళే నాయకులు ఆ మంత్రులుగా చెలామణి దశాబ్దాల కాలంలో కుటుంబ పాలన కొనసాగించినప్పుడు కూడా వాటి కంచుకోటలు బీటలు వారించి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిద్రాలు వారి పక్కన పెట్టి మొన్న చెవెళ్ల పార్లమెంటు సభ్యులకి మెజారిటీ స్థానాన్ని సాధించినటువంటి చరిత్ర ఈరోజు తాండూరు నియోజకవర్గాన్ని. కాబట్టి కార్యకర్తలందరూ చాలా సీరియస్ గా మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండాని ఈ తాండూరు కేంద్రంగా పాల్గొనని చెప్పేసి వాళ్ళు చాలా సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర పార్టీ ప్రధానంగా పుస్తకం మేము విన్నపం చెప్తా ఉన్నాం. మా తాండూరు నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ నుంచి పెద్ద ఎత్తున మీ సపోర్ట్ కావాలి. వచ్చేటటువంటి ఎన్నికలలో, రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో మేము మెజారిటీ స్థానాలు ఇక్కడ సాధిస్తాం. కాబట్టి ఆ రకంగా మేము సంసిద్ధంగా ఉన్నాం. సమిష్టి కృషి చేత వచ్చేటటువంటి ఎన్నికలలో బషీరాబాద్ లో మొన్న
సాధించడం, మెజారిటీ ఇచ్చినాం. బషీరాబాద్ లో కాంగ్రెస్ కంచుకోటగా అనేక సంవత్సరాలుగా ఈరోజు బీజేపీకి లేకుంటే అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎదురు నిలబడేటటువంటి భయపడేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు మొన్న వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు బషీరాబాద్ లో మెజారిటీ సాధించడం. యానాల్లో అనేక సంవత్సరాలుగా సర్పంచ్ గా ఎంపీటీసీ గెలిచినటువంటి చరిత్ర ఉంది. మనం సొసైటీని గెలిపించుకున్నాం. అక్కడ కూడా మనం భారీ మొత్తంలో మెజారిటీ సాధించినాం. ఇక కాంగ్రెస్ తప్ప వేరే పార్టీకి అవకాశం లేనటువంటి పెద్దల నుండి కూడా మనం 1000 మెజారిటీ ఇచ్చినాం. తాండూరు రూరల్ నుంచి కూడా ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అక్కడ నుంచి 900 పైగా 1100 వరకు మనం మెజారిటీ ఇచ్చినాం. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి టౌన్ లో ఈరోజు పూర్తి మొత్తంలో 30 నుంచి 40% పార్టీ వ్యతిరేక ఓట్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓట్లు, అనేక రకాలైన వ్యక్తులు శక్తులు పార్టీకి ఎదురొడి ఈరోజు బీజేపీని గెలిపించొద్దని చెప్పేసి ఈరోజు కాలం గచ్చగట్టుకుని తిరిగినప్పుడు కూడా ఇక్కడ తాండూరు నడిబడిలో మెజారిటీ స్థానాలు తీసుకొచ్చినటువంటి చరిత్ర. మొన్నటికి మొన్న 7 మంది కౌన్సిలర్లు గెలిపించుకున్నాం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ మీరే అని చెప్పేసి ప్రజలే చెప్తా ఉన్నారు తాండూరు. కాబట్టి ఆ దిశగా భారతీయ జనతా పార్టీ వేలుకొని క్షేత్ర స్థాయిలో పెద్ద మొత్తంలో శక్తివంతంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేటటువంటి కసితో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యశాల ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా మనం గెలుపు తర్వాత విషయం నిలబడాలనేటువంటి ప్రధాన లక్ష్యం చేత ప్రతి గ్రామ పంచాయతీలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబడబోతా ఉన్నాడు. ప్రతి ఎంపీటీసీ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నాడు. ప్రతి మండలంలో జెడ్పీటీసీ నిలబడుతున్నాం. మెజారిటీ రాష్ట్రాలు గెలిపించుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని, విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లానే మెజారిటీ స్థానాలతో ఈ రోజు మేము రాష్ట్ర పార్టీకి బహుమతిగా ఇస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ చైర్మన్ ఉండే కార్యకర్తల తక్కువనే లేదు వికారాబాద్ లో. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తక్కువ లేరు. ఒకప్పుడు ఇదే 3 కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్ పార్లమెంట్ లో వచ్చిందే. అప్పుడు బద్దపాల్ రెడ్డి అంకుల్ ఇక్కడ నుండి చేస్తే టోటల్ గా ఇక్కడున్న ఈ 3 కాన్స్టిట్యున్సీలు ఎవరు కూడా ఓఎస్సీ వాళ్ళ నాన్నకి ఓట్లు వేయలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ బద్దపాల్ రెడ్డి అంకుల్ కి ఓట్లు వేసింది. అప్పటి నుండే 2004 నుండే ఇక్కడ కార్యకర్తలు తక్కువ లేదు. వికారాబాద్ లో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అని అంటేనే ఎస్ చాలా కట్టుబడి బీజేపీకి నమ్ముకొని ఉన్న కార్యకర్తలు అనేది వికారాబాద్ లో అందరికీ తెలుసు. అందుకనే రాబోయే ఎలక్షన్స్ లో ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, లోకల్ ఇష్యూ మీద ఏం చేసింది, ఒక రోడ్ వేసిందా, ఎక్కడైనా కానీ ఏదైనా ఇల్లు ఇచ్చిందా, ఇల్లు ఇస్తా అని చెప్పింది, ఏదైనా గ్రామ పంచాయతీలో ఏం చేసింది, ఎన్ని నిధులు ఇచ్చింది ఈ సంవత్సరంన్నరలో, ఇవన్నీ కూడా మీరే తెలియాలి. సర్పంచ్ ఎలక్షన్స్ లకి సింబల్ ఉండదు, కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీకి మాత్రం భారతీయ జనతా పార్టీ సింబల్ ఉంటుంది. కానీ సర్పంచ్ ఎలక్షన్స్ లో ప్రతి సర్పంచ్ కి 10 మందో 15 మందో వార్డ్ మెంబర్లు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ నుండి కంటెస్ట్ చేయాలా. నేను ఇంతకు ముందు 2 పార్టీల నుండి బీజేపీ పార్టీకి వచ్చిన. వివిధ పార్టీల ఎలక్షన్స్, వివిధ రకాల పోరాటం. కొన్ని పార్టీలు పైసలు పారవసి లేకుంటే భయపెట్టించి ఓట్లు తెచ్చుకుంటారు. కొన్ని పార్టీలు అబద్ధాలు చెప్పి ఇది ఇస్తా అది ఇస్తా అని ఓట్లు తెచ్చుకుంటారు. కానీ మొన్న ఎంపీ ఎలక్షన్ అయినా, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా, అప్పుడు మనము ఏమి ఇస్తామని చెప్పినాం. మనము నిరుద్యోగులకు 4000 ఇస్తామని చెప్పినామా, తులం బంగారం ఇస్తామని చెప్పినామా, భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తామని చెప్పినావా, దళితులకు 10 లక్షలు ఇస్తామని చెప్పినావా? లేదు. అయితే అటువంటిప్పుడు ఎట్లా గెలుస్తాం? ప్రజలకు అర్థమైంది ఏంటంటే
బీజేపీ మాటలు తక్కువ పని ఎక్కువ చేస్తారని. అటువంటిప్పుడు ఈ రాజకీయ వాతావరణంలో ఈ రాష్ట్రంలో విపరీతంగా ఖరాబ్ అయిపోయింది గత 10 ఏళ్లలో. అటువంటి పరిస్థితుల్లో మనకు ఓటేసిందంటే ప్రజల మన మీద నమ్మకం ఉందని. కొందరు పార్టీ అభ్యర్థం కొరకు మేము 2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాము, 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామన్నాము. నేను కూడా అది పెడతామని మన పార్టీ పెద్దలకు చెప్తే బీజేపీ పార్టీకి ఇన్సూరెన్స్ 5 లక్షల ఇన్సూరెన్స్ కొరకు జాయిన్ కావద్దు, వాళ్ళకి సిద్ధాంతం నచ్చితే మన పార్టీ నచ్చుకునే జాయిన్ కావాలి, మనకేం అవసరం లేదు. నాకు నమ్మకం వచ్చింది, మన ప్రాంత ప్రజలకు తెలుసు నమ్మకము నిజంగానే వాళ్ళు చూసింది 10 ఏళ్ళు. ఇప్పుడు మార్పు కోరుతున్నారు. ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మొద్దు గుణాలు కూడా వాడతాయి, మంచిదికే వాడతాయి. ఎందుకంటే ఎలక్షన్స్ నిలబడితే ఒక వార్డ్ మెంబర్గా నిలబడ్డా, ఒక ఎంపీగా నిలబడ్డా కూడా అప్పుడు ఎలక్షన్స్ కొరకు మనకు ప్రతి ఒక్కరు ఓటు కావాలి. ప్రతి ఒక్కరు మనోడే, వాడు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరు మనోడే. అప్పుడు ఏమైతే అంటే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే యుద్ధానికి పోతే దేశమంతా ఒకటైతుందో, ఎలక్షన్స్ పోతే పార్టీ అంతా ఒకటైతుంది. అందుకే ఎంపీ ఎలక్షన్స్ పార్టీ ఒకటైంది, కానీ ఎమ్మెల్యే సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్ మనం నిలబడలేదు. ఎట్లా ఒకటైతుంది? ఒకవేళ నాకు మీరు ఇష్టం లేకున్నా కూడా, లేకుంటే 20 కనీసం 10 ఇళ్ళ సమస్య ఉంటుంది. ఓ ఇంట్లో పాస్బుక్ రాలేదు, ఒక ఇంట్లో ఇంద్రమ్మ ఇల్లు, అంటే మన ఇల్లు, అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అది ఇంద్రమ్మ పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత చెప్తాం మీకు ఇల్లు మనకి ఇయ్యారంట, కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారంట, మీరు అప్లికేషన్ అనేది చేయండి ఒకవేళ అవసరం ఉంటే. లేకపోతే మీకు రేషన్ కార్డు రాలేదు, పెన్షన్ కార్డు రాలేదు, మీరు అప్లికేషన్ ఇవ్వండి. వికలాంగులు ఉంటే సదరన్ సర్టిఫికెట్ రాలేదు. ఇటువంటి ఆ 20 ఇళ్లల్లో ఒక్కొక్క సమస్య మీరు రాసుకొని నేను సులభమైన ట్రిక్ చెప్తాను. అది పెద్ద సమస్య కాదు. ఇంటికి పోయి వాళ్ళ ఇప్పుడే వచ్చి ఆ సర్టిఫికెట్ తీసుకొని వస్తే నాకు నమ్మకం ఉంది మీరు మీ మీద ఆ 60-70 ఓట్లల్లో మీకు 6 ఓట్లు వస్తాయని నమ్మకం ఉంటే, ఈ పని చేసినాక మీకే నమ్మకం వస్తుంది, నాకు కనీసం 30 ఓట్లు వస్తాయి, మీరు గెలిచే అవకాశం ఉంటుంది. అదే ఫౌండేషన్ బీజేపీ పార్టీకి, అదే ఫౌండేషన్ సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, తర్వాత ఎంపీల గెలుపు అదే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ నేను కట్టగలను, మీరు కట్టగలుగుతారు. రామచంద్రరావు గారు కాదు, మీరు కట్టగలుగుతారు. బీజేపీ పార్టీ ఫౌండేషన్ వికారాబాద్, పరిగి, తాండూరులో మీరు ఆ ఫౌండేషన్ కట్టగలుగుతారు. నా తరఫున ఈ కేవలం ఈ పనితోటే కాదు, మీరు ఎంత మంచి పని చేసినా కూడా, ప్రతి ఇంటికి పోయి లెటర్ తీసుకొని ఇచ్చినా కూడా ఊపు అనేది కూడా ఉండాలి. ఒక ఊపు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీ మీద నమ్మకం వస్తుంది. పాప మీ పిల్లాడు మంచి పని చేసినట్టుంది, ఓటేద్దాం. కానీ పాపము బీజేపీయే లేదు ఇక్కడ, ఆడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అందుకే ఊపు అనేది ఇంపార్టెంట్. దాని కొరకు పార్టీ చేస్తుంది. అక్కడ కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, ఇక్కడ గుంపుల పోయి చేయాలి. దాంతో కాదు, దాంతో ఊపు వస్తుంది. మీ పనితోటి ఓటు వస్తుంది, కానీ ఆ ఊపు రావాలి. అందుకే ఈ ర్యాలీలు ఇవన్నీ. కానీ ఈ ర్యాలీలు ఎన్ని పెట్టు, మీరు పనిచేయండి, మీకు ఓటు రాదు. మీరు పనిచేస్తే ఆ ఓట్లు కన్వర్ట్ కావాలంటే కొంచెం ఇవి ర్యాలీలు చేస్తాం. అయితే నేను ఇది కాదు, 6 నెలల అని చెప్తున్నా, నాకు మొత్తం చివరి పార్లమెంట్లో 10,000 మంది వార్డు మెంబర్స్ కావాలని చెప్తున్నా. కేవలం ఒకటే ఒక దగ్గర. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ అట్లుంటే మన 30 ఫీట్ల జెండాలు, కరెంట్ జెండాలు
షైనింగ్ జెండాలు పెడతాం. అవి ప్రతి మండలాల 2 పెట్టాలని దాంతో ఉపొస్తుంది. అదే కాక తప్పనిసరిగా ఇక్కడ లీడర్ తిరగాలి, మన లోకల్ లీడర్ అంతా తిరగాలి. ఎవరైనా బయట నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు తీసుకొస్తే అది, ఎందుకంటే నెల నేను ఉండను, అది తప్పనిసరిగా మీరు తిరగాలి, స్పీచ్ తీయాలి, బహిరంగ సభలు పెట్టాలి. అండ్ దీనికి ఎవరేమన్నా, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఏమీ ఇది ఉండదు.